ప్రభుత్వానికి హెచ్చరిక చేయడానికి ఈరోజు విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులతో పాటు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక రిప్రజెంటేషన్ ఇది ముఖ్యంగా 3 సమస్యలపైన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి కలెక్టర్ ద్వారా కూడా. ప్రభుత్వం వచ్చి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 మాసాలు కూడా పూర్తి కూడా అయింది. ఈ 9 మాసాల్లో ఏ హామీ కూడా పూర్తిగా కూడా అమలుపరిచిన పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో హామీలన్నీ అమలుపరచాలని చెప్పి ముఖ్యంగా విద్యార్థులకు ఏదైతే ఒక 5 త్రైమాసికాల నుంచి 4,600 కోట్ల రూపాయలు బకాయిలు కూడా పడింది. ఇప్పటికే కాలేజీ యాజమాన్యం వారికి టీసీలు ఇవ్వాలన్నా, కోర్సు కంప్లీట్ చేసుకున్న వారికి తర్వాత ఎగ్జామినేషన్ ఇవ్వాలన్నా కూడా అనేకమైన నిబంధనలు కూడా పెడతా ఉన్నారు, ఇవ్వకోకుండా ఉన్నారు. తర్వాత పాస్ అయిన వారికి కూడా ఉద్యోగాలు వచ్చినా కూడా వారికి టీసీలు అవన్నీ కూడా ఇవ్వకోకుండా, మార్కులు ఇవ్వకుండా, దానివల్ల వారికి ఉద్యోగాలు కూడా పోకుండా పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి వెంటనే ఆ 4,600 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి వచ్చే సంవత్సరం నుంచి పూర్తిగా ప్రతి 3 నెలలకు వచ్చి కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ కానీ వసతి దీవెన కూడా చెల్లించాలని చెప్పేసి, అలాగే ఏదైతే ఈ ప్రభుత్వం హామీ ఇచ్చిందో 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని ఇంతవరకు కూడా ఒక ఉద్యోగం కూడా సృష్టించలేదు, తేను కూడా తేవాలి. కాబట్టి వెంటనే వారికి మీరు మాట చెప్పిన ప్రకారం కూడా ఈ కూటమి పార్టీలు ఏదైతే మాట చెప్పాయో, ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పాయో, ప్రతి నెల ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా 3,000 రూపాయలు కూడా నిరుద్యోగ భృతి అనేది కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి, ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో డాక్టర్ల కొరత అనేది లేకోకుండా ప్రతి పేద కుటుంబం నుంచి అర్హత ఉన్న వారందరూ కూడా వారికి చదువుకోవాలంటే ఈరోజు ఎంబీబీఎస్ ఇవన్నీ డాక్టర్ల కోర్సు చదివించాలని చెప్పి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే 17 మెడికల్ కాలేజీలు అనేది కూడా ప్రారంభం చేసి పర్మిషన్ కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చేసి బిల్డింగులు ఇవన్నీ కూడా కట్టేసి ఇవన్నీ కడతా ఉంటే ఈరోజు ఆ 17 మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటు పరం చేసి వారికి కావలసిన బంధువులకో స్నేహితులకో ఆ పార్టీ వారికి ఈ కాలేజీలన్నీ దారిద్ర్యం చేసి ప్రైవేటీకరణ చేసే ఆలోచన ఉంటే ఆ ఆలోచన కూడా విరమింపజేయాలని చెప్పేసి ఈ 3 ప్రధానమైన డిమాండ్లపైన కూడా ఈరోజు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ టీచర్ పోస్టులు అన్నీ కూడా దాదాపుగా కూడా ఆ రోజు ఎన్నికల ముందు 27,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి, కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా 16,300 వచ్చే టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి మాట తప్పి ఆ 16,300 కూడా ఇదిగో అదిగో డిఎస్సి ఇస్తాను, నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి కాలయాపన అనేది కూడా చేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఎస్జిటి టీచర్లు అయితే అనంతపురం లాంటి దగ్గర 40,000 మంది అప్లికేషన్లు అనేది కూడా రెడీగా సిద్ధంగా ఉంటే ఈరోజు కేవలం 182 మాత్రమే చూపిస్తున్నాయంటే ఎంత అన్యాయం చేస్తుందో ఇవన్నీ కూడా సర్దిద్దేసి ఆ 16,300 లేకుంటే 27,000 వెంటనే కూడా డిఎస్సీని కండక్ట్ చేసి అందరికీ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు ఈ ప్రధానమైన 4 డిమాండ్లపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రదర్శనలు వచ్చేసి కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అందుకోసం ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికే 3 పోరాటాల ద్వారా మేము 3 ర్యాలీ ద్వారా రైతుల సమస్యలు కావచ్చు, లేకుంటే ఎలక్ట్రిసిటీ ఫీజులు అనేది కూడా ఎలా అంటే అలా పెంచింటే వెంటనే కూడా తగ్గించాలని చెప్పేసి, తర్వాత ఈరోజు ఈ విద్యార్థుల సమస్యలు కానీ అలాగే అన్ని నిరుద్యోగ సమస్యలు దానిపైన కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే చేయకపోతే ప్రత్యక్ష పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి వెంటనే మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ, లేకపోతే తీవ్రమైన పరిణామాలు కూడా ప్రజా సంపత్తులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం.